బ్రేకింగ్ చూస్తున్నాం. సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా ఈ అంశంపై సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సింధు ఒప్పందం అమలు నిలిపివేత దృష్ట్యా ఉలూర్ సరస్సుపై గతంలో తలపెట్టిన తుల్బుల్ బ్యారేజ్ ప్రాజెక్టు పునరుద్ధరణపై ఒమర్ మాట్లాడారు. 1980లో ఇది ప్రారంభమైందని, ఒప్పందం పేరు చెప్పి పాకిస్తాన్ ఒత్తిడి తేవడం వల్ల ఇన్నేళ్లుగా దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కోసం జీలంను ఉపయోగించుకునేందుకు మార్గం సుగమమవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా దిగువన ఉన్న ప్రాజెక్టులతో విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరుస్తోందని సీఎం ఒమర్ తెలిపారు. సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని మెహబూబా ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అవి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలే కాకుండా ప్రమాదకరంగా ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవసరమైన జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయమని మండిపడ్డారు. అంతేకాకుండా ద్వైపాక్షిక అంశాలను అంతర్జాతీయంగా మార్చే ప్రమాదముందని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలను సీఎం ఒమర్ అబ్దుల్లా తిప్పికొట్టారు. ఈ ఒప్పందం జమ్మూ కశ్మీర్కు చారిత్రక ద్రోహమని అంగీకరించేందుకు ముఫ్తీ నిరాకరించడం చౌకబారు పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నంలో భాగమన్నారు. సరిహద్దు అవతల ఉన్న కొంతమంది ప్రయోజనం కోసం ఇలా చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సింధు జలాల ఒప్పందాన్ని తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.